హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ టీ పెట్టాను. టిఫిన్లోకి చట్నీ కోసం అని చెప్పేసి నువ్వులు ఫ్రై చేశానండి. నువ్వుల చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీ వేద్దామని చెప్పేసి పిండికి కలిపి పెట్టుకున్నానండి. మార్నింగే వంటగదిలోకి ఎండ వస్తుంది డైరెక్ట్గా మాకు. మార్నింగ్ ఎండ చాలా మంచిది అంటారు కదా, వేడి కూడా పడుతుంది ఒంటికి. ఇడ్లీ అని వేసానండి ఈరోజు. చట్నీ కోసం అని చెప్పేసి టమాటాలు ఫ్రై చేస్తున్నానండి. టమాటాలు, ఎండుమిర్చి, అల్లం వేసాను అంతేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చెర్రీస్ చూసారా? ఈ చెర్రీస్ని చూసి మా అమ్మాయి డ్రాయింగ్ వేసుకుంటానమ్మా అని చెప్పేసి డ్రాయింగ్ వేసిందండి. చాలా బాగా వచ్చింది కదండి. మీకు నచ్చిందా? మా తమ్ముడు చూడండి ఆమ్లెట్ ఎలా వేసాడో, ట్రై చేశాడంట కొత్తగా. ఈరోజైతే లంచ్లోకి కొబ్బరికాయ, దొండకాయ ఫ్రై చేస్తానండి. చాలా సింపుల్గానండి, చాలా బాగుంది కూడా, టేస్ట్గా ఉంది. ఏమీ లేదు, కారం, సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేసేసి కొబ్బరి వేసి ఫ్రై చేస్తాను అంతేనండి. చాలా టేస్ట్గా వచ్చింది, చాలా బాగుంది కూడా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే దీనికి కాంబినేషన్గా చారు పెట్టానండి. అలాగే కొంచెం కాకరకాయ ఫ్రై కూడా చేశాను. కాకరకాయ ఫ్రై కూడా చాలా సింపుల్గా, ఈజీగా అండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. అంతే చేదు కూడా అనిపించదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా కాకరకాయ. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.